ఈ బ్లౌజ్ డిజైన్ని కేవలం 3 నిమిషాల్లోనే ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా మీటర్ క్లాత్ తీసుకొని 3/4 హ్యాండ్స్కి కావాల్సినంత క్లాత్ని సపరేట్ చేసి మిగిలిన క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత షోల్డరు అలాగే చంక డౌన్ కోసం 2 ఒకే మెజర్మెంట్ తీసుకోవాలి. కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి 6.5 అయితే సరిపోతుంది. కాబట్టి 6.5 తీసుకొని అలాగే ఆర్మ్ హోల్ కోసం 1 ఇంచ్ తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఆర్మ్ హోల్ గీసుకుంటామో అలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత 4 మడతలతో చంక రౌండ్ని కట్ చేసి సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ మన ఇష్టం ఎలా కావాల్సింటే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 3 ఇంచీలు భుజం దగ్గర మార్కింగ్ చేసుకొని అలాగే వెనక రౌండ్ కోసం 8 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని దాన్ని 3 ఇంచులు కింద కూడా పెట్టుకొని బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన 3 ఇంచుల నుంచి అలాగే కిందకి 3 ఇంచులు వచ్చే వరకు ఇంకొక బాక్స్ షేప్ని మార్కింగ్ చేసుకొని పైన చిన్న నెక్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచుల నుంచి కిందికి ఒక బాక్స్ ఉంది కదా, అక్కడ కింద బాక్స్లో సగానికి తక్కువగా ఒక స్క్వేర్ షేప్లో ఎల్ షేప్లో బాక్స్ గీసుకొని అక్కడ నుంచి క్రాస్గా ఇలా పై వైపుకి డ్రాయింగ్లో చూపించిన విధంగా క్రాస్గా ఇలా లైన్ టచ్ చేస్తూ మార్కింగ్ చేసుకుంటే వీడియోలో చూపించిన డిజైన్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్గా దగ్గరకు వచ్చే కొద్దీ చాలా క్రాస్గా చిన్నగా థిన్ లేయర్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముక్క తిరిగేసైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే లోపలికి మెడపట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా స్టిచ్ చేసుకున్న తర్వాత చంక రౌండ్లో మిగిలిన పీసు లేకుంటే వెనక డీప్ నెక్లో మిగిలిన పీస్ని ఇలా 2 మడతలతో రౌండ్గా స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా తిరిగేసుకొని మధ్యలో ఇలా రిబ్బన్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బ్యూటిఫుల్ డిజైన్ ఈజీగా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్కూల్ యూనిఫామ్లు, బ్లౌజ్ డిజైన్లు, లాంగ్ ఫ్రాకులు కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ లోగోని టచ్ చేస్తే నా ఛానల్ వస్తుంది. నా ఛానల్లో ఉన్న ప్లేలిస్టులు అలాగే వీడియోలు కూడా చెక్ చేయండి. ఈ విధంగా ఫ్లవర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని అలాగే ఒక పట్టీ మాదిరి పక్కలో ఉంది కదా, ఆ పీస్ని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో రిబ్బన్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే డిజైన్ అనేది ఈజీగా సింపుల్గా 3 మినిట్స్లోనే కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు.